ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. రాష్ట్రంలో పెను మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. ఎస్సీలలో, దళితులలో చాలా మార్పు వచ్చింది. 99% కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎస్సీలు ఆదరణ కోల్పోయారు గత 10 సంవత్సరాల్లో. మరి వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, వాళ్ళకి రావాల్సినటువంటి ఇళ్ళు, వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు, మరి ఆదరణ తాలూకా ఆఫీస్కి వెళితే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అధికారులు. పోలీస్ స్టేషన్కి వెళితే కూడా వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. వాళ్ళలో గుబులు మొదలైంది, సడన్గా మొదలైంది. అంతకుముందు లేదు. 20 రోజులుగా సడన్గా గుబులు మొదలైంది. అందరూ ఈరోజు జగన్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. వాళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, వాళ్ళ కళ్ళల్లో. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆకలి, వాళ్ళ అప్పులు, ఇవన్నీ ఈరోజు మన పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అని అందరూ ఈరోజు ఎస్సీలు 20% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు చూస్తున్నారు. ఎస్టీల్లో కూడా పెను మార్పు వచ్చింది. వీళ్ళు కూడా మన ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ముస్లింలు 100కి 100 పాళ్ళు ఈరోజు అయోధ్యలో అక్కడ జరుగుతున్న దానికి రగిలిపోతున్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ముస్లింలు 100కి 100%. క్రైస్తవుల్లో మార్పు వచ్చింది, పెను మార్పులు వచ్చాయి. మరి అంతేకాదు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అడ్వకేట్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, విద్యావంతులు, చదువుకున్న ఇంటలెక్చువల్స్ అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వ్యాపారస్తులు కూడా, ఒకప్పుడు వ్యాపారస్తులు కాంగ్రెస్ని చూసేవాళ్ళు కాదు, ద్వేషించేటువంటి వ్యాపారస్తులు కూడా జిఎస్టీ, ఈ పన్ను విధానం, పన్ను వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వర్తకులు కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల్లో 130 అసెంబ్లీ స్థానాలు రావడం ఖాయం 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 అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, లోక్సభలో 25 లోక్సభ స్థానాలుంటే 20 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం అని తెలియజేస్తున్నాను. జగన్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందా, 2వ స్థానంలో ఉంటుందా అనేది వెంటనే అంచనా వేయలేము. పూర్తిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది జగన్ పార్టీకి. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు అయోధ్యకు పోయాడు. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టేదానికి తయారైపోయాడు. చంద్రబాబు నాయుడు డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది. మొన్న మా ప్రాంతంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని వెంకటగిరి అనే ప్రాంతానికి వస్తే 3,000 మంది ఉన్నారు. కుర్చీలన్నీ ఖాళీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు కూడా ఈ దఫా పూర్తిగా విఫలమయ్యాడు. నేను చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను సమర్థించాను. జగన్ చేస్తున్నటువంటి పొరపాటును ఎత్తి చూపాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా పతనం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం. మరి ఎందుకు రాజమండ్రికి వచ్చాను ఈరోజు అంటే, రాజమండ్రిలో కాపులు ఎక్కువ, 20% పైన ఉన్న కాపులు. గత 10-20 సంవత్సరాలుగా కాపులు రాజ్యాధికారంలోకి రావాలని చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాపు మీటింగులు పెట్టారు, కాపు ఉద్యమాలు మొదలైనాయి, ఎన్నో చేశారు. రిజర్వేషన్లు కావాలని, కాపులకు రాజ్యాధికారం కావాలని.
ఇది సరైనటువంటి సమయం నిర్ణయం తీసుకునేదానికి. కాపులు రాజ్యాధికార దిశగా కాపులు మరి వాళ్ళు అనుకున్న విధంగా రిజర్వేషన్లు కాదు అన్నీ సాధించేదానికి ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే సమయం ఆసన్నమైంది. అందుకొరకే కాపులని కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా. తెలుగుదేశం అధినేత చేయలేడు వాళ్ళకి, జగన్ అసలు చేయలేడు. పవన్ కళ్యాణ్ వల్ల సాధిస్తారని వాళ్ళు అనుకోవచ్చు, కానీ పవన్కి అది సాధ్యం కాకపోవచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ వేసినటువంటి రాంగ్ స్టెప్ తెలంగాణలో కానీ ఈరోజు అయోధ్యకు పోవడం అనేది చాలా పొరపాటు నిర్ణయం అని తెలియజేస్తూ, చిరంజీవి గారిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయమని మీ ద్వారా ఆయన అడుగుతున్నాను. చిరంజీవిని ప్రజలు ఆశిస్తున్నారు రాజకీయాల్లోకి రావాలని. చిరంజీవి తప్పనిసరిగా ఈ ఉన్నటువంటి రాబోయే 2 నెలల ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాపులకి మేలు చేసే విధంగా, ఒకప్పుడు ప్రజారాజ్యం స్థాపించాడు 15 సంవత్సరాల క్రితం, అనుకున్న విధంగా రాకపోయి కాంగ్రెస్లో చేరాడు. ఈ రోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. ఆయన నేను ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా. పాలకొల్లోనో తిరుపతిలోనో పోటీ చేయండి, కాపులకు మేలు చేసేదానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కానీ ఈ అవకాశం మీరు బాంగొట్టుకుంటే కాపులు రాబోయే 10 సంవత్సరాల్లో ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. ఖచ్చితంగా కాపులు కాంగ్రెస్కి రండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మీ అండతో కొండంత అండగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. రమ్మని నేను కాపులని హృదయపూర్వకంగా తల వంచి వినయంగా వాళ్ళని ప్రార్థిస్తున్నా. రండి. ఈ సమయం తప్పి మీరు ఏ పార్టీని ఆశీర్వదించినా మీకు నష్టం జరుగుతుంది. ఏదైనా చేయగలిగింది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. దీనికి రమ్మని నేను కాపులను ఆహ్వానిస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని. అయ్యారు నిన్న చేశారు. అవును, మంచిది. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మేమందరం సంతోషిస్తున్నాం, ఆమెను అభినందిస్తున్నాం. నిన్న నేను ఆమెను అభినందించాను. సరైన సమయంలో తెలివైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారమ్మా అని చెప్పాను నేను. ఆ విధంగానే చిరంజీవి గారిని కూడా ఇది సరైనటువంటి సమయం, మరి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోమని నేను మరి చిరంజీవి గారిని కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా, నేను అందరు కాపులందరినీ రమ్మంటున్నాను, కాంగ్రెస్లోకి అందరినీ రమ్మంటున్నాను. జనసేన అధినేత వస్తా అన్నా కూడా నేను ఆహ్వానిస్తాను హృదయపూర్వకంగా. చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నారు కాబట్టి, చిరంజీవి గారంటే ప్రజలందరూ ఇష్టపడుతున్నారు, ఆయన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనాన్ని వీడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మరి కాపులను రాజ్యాధికార దిశగా తీసుకెళ్లాలని నేను ఆయన ప్రార్థిస్తున్నాను. అయ్యా, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ అనేది ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో సమానత్వాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ లేకపోతే భారతదేశం ఎక్కడుందయా? అయ్యా, ఆయన భారతదేశంలో ఉన్నాడయ్యా. ఎక్కడున్నా కూడా భారతదేశ పౌరుడు, మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మేము కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది రాబోయే 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ శుభ సమయంలో కాపులు నేను ఆహ్వానిస్తున్నాం. దళితులు వచ్చేసారు కాంగ్రెస్ పార్టీలోకి. 1978 అప్పుడు కూడా ఇలాగే ఉంది. ఆ రోజు కూడా
స్వీప్ చేశాం కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను. అదే సమయం ఆసన్నమైంది. అందరూ విసిగిపోయి ఉన్నారయా, కన్నీటితో ఉన్నారు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, ఎస్టీలు, మైనారిటీలు. ఎక్కడికెళ్ళి కదిలించి చూసినా కళ్ళల్లో కన్నీళ్లు కనపడుతున్నాయి. మరి వాళ్ళ ఆకలి, అప్పులు, ఆవేదన, ఆవేశం అంతా ఇంత కాదు. గత 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వాన్ని కోల్పోయామని బాధ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. పొరపాటు చేశాం, మరి వాళ్ళల్లో పరివర్తన కనిపిస్తూ ఉంది. మార్పు కాదు, పరివర్తన. పొరపాటు చేశాం, కాంగ్రెస్ను వదిలిపెట్టి అన్న పరివర్తన కనిపిస్తూ ఉంది. ఇది ఈ రోజునటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.